వెల్కమ్ టు మై ఛానల్ శ్రీచక్ర. త్రికరణాలు, త్రికరణ శుద్ధి అనే దాని గురించి తెలుసుకుందాము. మనస్సు, వాక్కు, శరీరం అనేవి త్రికరణాలు అని అంటారు. అంటే 3 కణాలు అని అర్థం. ఇవి పరిశుద్ధంగా ఉండాలి. వీటిలో ఎటువంటి మాలిన్యం ఉండరాదు. ఇవి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. మనసులో కలిగే అభిప్రాయాలను ప్రకటించేది వాక్కు. మనసు అంగీకరించే కార్యాన్ని నిర్వహించేది శరీరం. అవి ఎంత పరిశుద్ధంగా ఉంటే మనిషి అంతగా రాణిస్తాడు. మనసు నిర్మలంగా, వాక్కు సత్యంతో నిండి ప్రేమగా ఉండాలి. జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీచక్ర. త్రికరణాలు, త్రికరణ శుద్ధి అనే దాని గురించి తెలుసుకుందాము. మనస్సు, వాక్కు, శరీరం అనేవి త్రికరణాలు అని అంటారు. అంటే 3 కణాలు అని అర్థం. ఇవి పరిశుద్ధంగా ఉండాలి. వీటిలో ఎటువంటి మాలిన్యం ఉండరాదు. ఇవి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. మనసులో కలిగే అభిప్రాయాలను ప్రకటించేది వాక్కు. మనసు అంగీకరించే కార్యాన్ని నిర్వహించేది శరీరం. అవి ఎంత పరిశుద్ధంగా ఉంటే మనిషి అంతగా రాణిస్తాడు. మనసు నిర్మలంగా, వాక్కు సత్యంతో నిండి ప్రేమగా ఉండాలి. జై శ్రీకృష్ణ.